ఇది నేను నా ఫెలో విమెన్, యంగ్ ఓల్డ్ ఎవరైనా సరే, అండ్ ఆల్సో సమ్ బ్యూటిఫుల్ మెన్ హూ రిలేట్, హూ రెస్పెక్ట్ ఫెమినిటీ, వాళ్ళకు కూడా చెప్తున్నా. మీ చుట్టుపక్కల మీరు few people like me who are trying to take a stand on some things that are very unfair, comments చూసినప్పుడు ధైర్యంగా you have to object. సరేనా? ఇప్పుడు నేను ఐఎమ్ వాచింగ్ సర్టన్ మెసేజెస్. ఏంటండి, ఇప్పుడు ఒపీనియన్స్ ఉండొచ్చు, ఆయనకి నచ్చకపోతే ఆయన వేసుకోవద్దు, ఆమెకి నచ్చకపోతే ఆమె వేసుకోవద్దు, అంతే తప్ప మీరు ఇలాగే వేసుకోవాలి, మీరు ఇలాగే తినాలి, ఇట్స్ ఆల్ పర్సనల్, యూ కాంట్. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ఒపీనియన్స్ చెప్పచ్చు, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఎంటైటిల్డ్ టు గివ్ ఒపీనియన్స్, బట్ హౌ కెన్ యూ సపోర్ట్ సమ్వన్? మేబీ మీరు కూడా అంత ఆర్థడాక్స్ ఆర్ కన్జర్వేటివ్ ఉండొచ్చు, మీ కండిషనింగ్ అప్బ్రింగింగ్ అలా ఉండొచ్చు. You are still taking time to adjust to the changing times. I respect all of that, all your opinions, but using those words, samanlu, unbelievable that you're supporting. Ekkadiki veltunnaru, meer ekkadiki veltunnaru? Please put your foot down, all you women, men, girls, boys. Manandaram coexist cheyali, live and let live undali. You guys are confused. Please read what I posted twice, thrice, 4 times. Translate into any language you want, but understand. Tanta ippudu nenu kanivandi, there are few more actors, both men and women. There are few more personalities who are voicing out asalu what వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి ఈ కమెంట్స్ మీద, ఇది జరిగింది ఏదైతే ఉందో దాని మీద. అందరూ కొంచెం breathe in and take some time and process what ఏం జరిగితే ఎందుకు ఇలా అంటున్నారు, ఎక్కడ నిజంగా అది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్, దిస్ ఇస్ అసలు. అండ్ ఎవరెవరైతే కమెంట్స్ పెడుతున్నారు చూస్తున్నారా, దీస్ ఆర్ బిగ్ రెడ్ ఫ్లాగ్స్, దీస్ ఆర్ బిగ్ ట్రిగర్స్, దీస్ ఆర్ వార్నింగ్స్ దట్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ అలాంటి వాళ్ళు తర్వాత దేనికైనా ఆగరు. మొక్కై వంగునది మానే వంగదు.